శ్రీ శివాయ గురువే నమ. ఉపాఖ్యానం అంటే ఏంటో మనం చెప్పుకుందాం. అసలు ఖ్యాతం అంటే చెప్పడం, ఆఖ్యాతం అంటే పూర్తిగా చెప్పడం. చివరిదాకా ఏది ఉంటుందో అదే. అంటే దీనికి పోషణగా నిలవాలి. అంటే అనుబంధ కథ అన్నమాట. ఈ ఉపాఖ్యానాలు ఆఖ్యానాలుగా కూడా అని చెప్తూ ఉంటాయి. మహాభారతంలో చాలా మిశ్రమంగా మిత్ర సమితంగా స్నేహంగా ఉంటాయి. చాలా తోడ్పడతాయి. మహాభారతం కల్పవృక్షంగా బోధైతే దాన్ని తెలపడానికి ఉపాఖ్యానాలు ఆఖ్యానాలు దీనికి కొమ్మలు అవుతాయి. విశాలంగా శాఖలు వృక్షాలు అవుతాయి. ఈ విధంగా మహాభారత వృక్షమే అవుతుంది. దాంట్లో శాఖలు కొమ్మలు గుణాలు ఆకారాలు అన్నీ కూడా ఉపాఖ్యానం వస్తాయి. అప్పుడు కానీ నన్నయ్య గారి యొక్క కవిత్వార్థం కానీ ఉపాఖ్యానం మూలమైతే ఈ విధంగా చెప్తే భారతంలో ప్రతి ఉపాఖ్యానం కూడా కావ్యత్వాన్ని కావ్యగణానికి ఉపయోగిస్తూ ఉంటుంది. చాలా కూడా ఏ దానికి కిచిక కానీ ఏ తీసుకున్నా కూడా ఉత్తర వివాహము ఉత్తరుని యొక్క ప్రగల్భాలు ఏ తీసుకున్నా అలా కనిపిస్తుంది. కళాగోతం కావ్యకళతో విరాజిల్లుతుంది. మళ్ళీ తర్వాత కాలంలో కూడా ఉపాఖ్యానితంగా గయోపాఖ్యానం నాసికతోపాఖ్యానమని హరిశ్చంద్ర లోపాఖ్యానం నిరంకుశోపాఖ్యానం మరియు ప్రసిద్ధమైన వచనాలు చాలా వచ్చే ఉపాఖ్యానాలు ఏమి వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా మహాభారతంలో అంతర్గతమైనవి. అలా సౌర్ణోపాఖ్యానం నలోపాఖ్యానం చాలా పద్యం ఎన్నో ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి అని ఆలోచిస్తే రామాయణం కూడా అంతే. రామాయణంలో ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఏమమే పురా వృత్తం ఆఖ్యానం భద్రమస్తున అని మహాద్భుతాఖ్యానం రామణీయమితి శృతం. అది కూడా అదే అని తెలపడమే కాకుండా వేదాలు అభ్యాస ఉపాఖ్యానాలు కూడా ఉన్నాయి. పురాణాల్లో కూడా చాలా ప్రసిద్ధి ఉంది. అందుకే నన్నయ్య గారు కూడా మహాభారతం ప్రత్యేకంగా విశేషంగా మహావతి ఆఖ్యానం పదంతో ఉపాఖ్యానం చేశారు. ఆ పదంలో ఆఖ్యానంలో ఒకటి. ఇందులో మనం చెప్పుకున్నట్టయితే మొట్టమొదటి ఒక పద్యం చెప్పుకోండి. అమితాఖ్యానక సకలం బులసి వేదారామలఛాయేమయీ సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థఫలమయీ ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాతమరు ధాత్రి ఈశ్వర ప్రార్థమయి అని అనుకుంటూ చూద్దాం. గౌముని ప్రస్తుతం దృశ్యంతో మధ్య అక్కడక్కడ అన్నీ కలిపి చెప్పుకుందాం. దృశ్యంతో చాలా ప్రసిద్ధమైంది. భారతుడు భరతవంశాన్ని పారిజాతని మొదలైనటువంటి చాలా విశేషాలను చెప్తూ ధర్మ ప్రతిపాదన చేశాడు. మన యొక్క జాతిని గొప్ప నిర్దేశాన్ని కూడా అందించాడు దృశ్యంతో వాక్యం. అందుకే నన్నయ్య దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. మూలకథా విశేషంతో పాటు అందువల్ల ఈ కథ కూడా నన్నయ్యకు దీన్ని ప్రసన్న కథా తృప్తిగానే కాకుండా నానా రుచిగా శృతిగా కూడా మనం చేశాడు ఆయన. మూలకథ విశేషం కూడా చూసుకుంటే కాళిదాసు కూడా దీన్నే తీసుకొచ్చి అభినవ శాకుంతలని ఆయన రాశాడు. నన్ను చాలామంది రాశారు. అభినవ శాకుంతంగా రాశాడు. అసలు గ్రహించి మెరుగులు దిద్దాడు చాలా. అది ఆదిగా దృశ్యంతో వాక్యం నన్నయ్య భారతంలో ఆదిపర్వం చతుర్థాశ్వాసంలో ఉంది. ఇందులో పద్యగద్యాలతో చాలా తక్కువైంది. దుష్యంతుడు కలికుడు అనే రథంతరియందు జన్మించాడు. కలిలుడు రథంతరి అనేవాడు జన్మించాడు. దీన్ని శకుంతలోపాఖ్యాన్ని మరో పేరు ప్రఖ్యాతమైంది ఈ కాలంలో. తర్వాత కవుల్లో కొందరు శకుంతల పరిణయమని శృంగార శాకుంతలమని అనేక పేరుతో చాలామంది రాశారు. కాళిదాసు అభిజ్ఞా శాకుంతం కూడా రాశాడు. ఈ కథే ముఖ్య ఆధారాలు దీనికి. సరే, నన్నయ్య కన్నా ఉదాత్త రసాన్వితమైన కావ్యనాటక ప్రక్రియలో ఉండటం వల్ల కాళిదాసు నాటకం కూడా ప్రసిద్ధి పొందింది. నన్నయ్య గారు భారత మూలకథతో కాళిదాసు నాటకాన్ని పరిశీలిస్తే మూలకథా విశేషం మాత్రం భంగం కాకుండా చాలా బాగా చెప్పాడు కాళిదాసు. రచన దృశ్యంగా చేశాడు. నాటకాన్ని చేసి ఎక్కడెక్కడ ఆలోచించే విధానంగా చిన్న మార్పులు చేసినప్పుడు కూడా చాలా కథను చాలా గవ్యంగా నన్నయ్య గారు సవ్యంగా కూడా ఉంది. కొద్దిగా చెప్పినట్టుగా ధర్మతత్వజ్ఞ ధర్మశాస్త్రం అని సిద్ధం చేయడం వలన నాటకంలో ఎన్నో పాత్రలు ఎన్నో సన్నివేశాలు దీంట్లో చేసుకోలేదు. ఇందువలన కాళిదాసు అభిజ్ఞానం పేరు పెట్టాడు. కాబట్టి పుత్రఘాత పరిశ్రమంగా సుఖం అన్నాడు. మొత్తం ఈ కథంతా అంగం సంభవత అనే వేసుని చెప్పాడు. మొత్తం భారతం నన్నయ్యగా దాంట్లో ఒక వాక్య అంగా సంభవత అనే వేసూతిని తీసుకొని విశేషమైన కథను నన్నయ్యగా చేస్తే అదే గొప్ప ప్రత్యేకంతో కవి ప్రత్యేకతోటి కాళిదాసు చక్కగాను కవికి గల ప్రత్యేక శ్రద్ధ ఒక దుష్కృతి అన్నమాట, దృష్టాంతం.
ఈ కథలో దుష్యంతుడు లోకధర్మ, శకుంతల ఆత్మధర్మానికి కూడా ప్రతీకలు. వ్యక్తి ధర్మం, వ్యవస్థా ధర్మము, గార్హస్థ్య ధర్మము అనే వాటికి ఎంతో గొప్పగా నిరూపించాడు. అదే దుష్యంతోపాఖ్యాన కథ అని చెప్పుకుంటూ గురుగారు ఈ దృష్టిలో పెట్టిన గురుగారు నాన్నగారు కూడా ఏంది ఎక్కడ దృష్టి వచ్చిన చాలా సంక్షిప్తంగా రాశాడు. దుష్యంతోపాఖ్యానం సహజంగా అన్ని మహారాజుల సముద్రాలు హద్దుగా ఉన్నట్టు కానీ పూర్వ మహారాజు కాళిదాసు ఎప్పుడైతే అన్న పరిపాలించాడో వ్యవస్థమంతా రఘుమార దిలీప్ మహారాజ్ అలా ఈ భూమిని చక్కగా పరిపాలిస్తున్నాడు. అలా ఒకసారి పరివారంతా వేటకు వెళ్ళి ఎన్నో మృగాలను చంపి ఆసరి చేరిన ఒక స్థానంలో కూర్చున్నాడు. అక్కడ స్థిరంగా సైన్యాన్ని అక్కడ ఉండమని కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ చూసినటువంటి వాతావరణం నిజంగా ఏ జాతి వేరం లేదు. ముక్తుడైపోయాడు. గంగాతీరంలో నారాయణ తీర్థంలో ఉన్న స్నానం కాబట్టి ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక గంగానది తీరంలో నరనారాయణటువంటి స్థానంలా ఉంది, కనిపిస్తోంది. అలా ఆశ్రమంలోకి అదే కణ్వాశ్రమం. చాలా కాలం నుండి తాను కణ్వ మహర్షి పేరు విన్నాడు. వారిని సేవించాలనే కుతూహలంతో వచ్చాడు. అది ఇప్పుడు రాజులు ఎప్పుడు కూడా మహర్షిని పోషిస్తూ ఉంటారు. అదే కాళిదాసుకు వచ్చేసి కదా అది దీన్ని ఆధారంగా చేసుకుని రాయొచ్చు. పరంత వర్తంతో మహర్షి, పరంత శిష్యుడు, అవన్నీ కూడా పంచమాశ్వాసం అవన్నీ కూడా శకుంతల అనే కన్యకు దర్శనమైంది అక్కడ. ఆ చరిత్ర గొప్పదా మనం చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ వాళ్ళ యొక్క చరిత్రే మనకి చెప్తోంది స్త్రీ ధర్మం గురించి. ఆ చెప్తూ ఎంత వినయంగా శకుంతల మాకు భిన్నంగా ఉన్నప్పుడు కూడా ఈ కథ మనకి కథ చెప్పుకోవడం కన్నా అక్కడక్కడ కథ చెప్తే బాగుంటుంది. ముందు కథ ఏంటో మనం చెప్పుకుందాం, ఒక్కసారి చెప్పుకుని ముందుకెళ్దాం. ఆశ్రమంలో స్వయంగా దుష్యంతుని చూసింది. అలా అందారాసిన ఒక స్త్రీ ఉంది. ఆ ముందుకు ఆవిడ విశ్వామిత్రులు మేనక యొక్క సంతానం. విశ్వామి తపోభంగానికి మహర్షులు పూజ చేస్తుంటే అడ్డుకోవడానికి, లోకవాసనలు ఆకర్షించడానికి దృష్టి మరల్చి వాళ్ళని భ్రష్టులు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ భ్రష్టులో విశ్వామిత్రుడు భ్రష్టుడైపోయి అదే స్థానంలో భ్రష్టుడై శకుంతల మేనక పనం వెళ్ళిపోయింది. ఆ శకుంతల శకుంతల అనే పశువులు పోషించాయి కాబట్టి శకుంతల అనే పేరు సార్థకమైంది. ఆ శకుంతల పశువుల యొక్క పెంపకం వలన కణమహర్షి దాన్ని పెంచుకున్నాడు. ఆవిడ అక్కడ ఉంది. మహారాజు పోషి అక్కడున్నా కూడా రత్నం గచ్చిది సంగచ్చిది కదా, అందులో రత్నంతో కలుస్తుంది కాబట్టి అనుకోకుండా ఇక్కడ ఆవిడ అందమైనటువంటి దృశ్యంతో ఆవిడ చూశాడు. కణమహర్షిని గురించి అడిగితే ఫలపుష్పాన్ని నిమిత్తం ఇక్కడ చెలికత్తుని తీసుకొచ్చాడు. ఇందులో చెలికత్తు లేదు, స్వయంగా దుష్యంతుడు పక్క చెప్పడానికి చెలికత్తు ఉన్నారని చెప్పాడు కాళిదాసు. కానీ ఇక్కడ తనే స్వయంగా మాట్లాడినట్టు చెప్పించాడు. కథ అందంగా మలిచాడు ఆయన కాళిదాసు. ఆశ్రమం వచ్చినటువంటి వారు ఫలపుష్పాలకు నిమిత్తం వెళ్ళారని, త్వరలో వస్తారని అని చెప్పి ఆశ్రమానికి తగినటువంటి అతిథి మర్యాదలు కూడా చేస్తుంది. రాజు ఆమెను బద్ధానుడి ఇంత అందారాసినటువంటి మునికని ఎట్లా సంశయిస్తాడు అని వెంటనే శకుంతల వైపు చూసి నీవు ఎవరు అని అడిగాడు. ఆమె అప్పుడు కన్నుబుద్ధి ఏమని చెప్పి బ్రహ్మచారి మహర్షికి పుత్రికి ఎట్లా అయింది, నా మనస్సు ఎందుకు గురించింది అని ఆలోచిస్తాడు. అందుకే సతాహం సందేహపదేశ వస్తు ప్రణామ అంతఃకరణ అన్నాడు కాళిదాసు. ఎందుకు అని ఆలోచిస్తే ఆమె కణమహర్షి ఉత్తమ ఆశ్రమ నిష్ట గలవాడు, ఆయన నువ్వు ఎలా కూర్చో అదే విషయం అడిగాడు. అప్పుడు చెప్పిందన్నమాట. నేను మేనకాల్సిన మాలిని నదీ తీరంలో ఉండిపోతే శకుంతలను పక్షులు రక్షించాయని, కణమహర్షి తీసుకొచ్చి పెంచాడని, అందుకని పెంచుతున్నాడని విషయాన్ని వారు ఎవరో చెప్తూ విన్నా అని చెప్పింది. ఈ విషయాన్ని దుష్యంతుని మాట ఆమె మునికన్య అనుకున్నప్పుడు కూడా మునినాథ కన్య అని క్షత్రియ జాతికి చెందిందని గ్రహించి ఆమెను లగ్న మనస్కుడై వివాహ భేదాల్లో ఒకటి గాంధర్వ రీతిలో పరిణమాడాడు. అయితే అంగీకరింపజేశాడు. అప్పుడు ఆమె మనకు ఉద్భవించిన కుమారుణ్ణి నీవు యువరాజ్య పఠనం చేస్తేనే ఒప్పుకుంటా అంది. దానికి రాజు సమ్మతించాడు. దాంట్లో సుఖభోగా అనుభవించి వెళ్ళే సమయంలో నా పరిచారకులను పంపి నా రాజ్యానికి రప్పించుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కణమహర్షి వచ్చి తన దివ్యశక్తితో అంతా చూసుకున్నాడు. నీ గర్భంలో ఉన్న శిశువు భవిష్యత్తులో అఖిల భువన భార దౌరేయుడు కాగలని శకుంతలను ఆశీర్వదిస్తాడు. కొంతకాలం తర్వాత ఆమె కలిగిన ఆ కాలంలో 5 సంవత్సరాలు గర్భిణితో ఉన్నట్లుగాను చెప్తున్నారు.
ఆ కొంత వచ్చిన తర్వాత కణ్వ మహర్షి కూడా ఆ వాడికి యుక్త వయస్సు వస్తున్నప్పటికీ భరతుడిని పేరు పెట్టాడు. ఆమెకు కొంతకాలానికి పుత్రుని భరతుని పేరు పెట్టి యుక్త వయస్సు అన్ని రకాల విద్యలు నేర్పించాడు. యుద్ధానికి కావాల్సిన విద్య రాజకుమారులకు చేశాడు. కానీ ఎప్పటికైనా ఆడపిల్ల భర్త ఉండాల్సిందే కదా అని మనుషులకి ఇచ్చి కుమారికత్వం అని చెప్పడమే ఇద్దరి యొక్క శిష్యునిచ్చి కుమారిత్వం నుండి పంపించాడు దుష్యంతుడు. అప్పుడు అక్కడ రాజు సభలో ఆమెను గుర్తుపట్టిన విధంగా ఏవో సంభాషణ చేస్తే బాధన దుష్యంతునికి గతంలో కణవాసం జరిగిన విషయాలని గుర్తు చేస్తూ గాంధీవాని పుత్రుని యువరాజాభిషేకం వాడిని వివరించింది. గృహస్థాశ్రమాన్ని కూడా పుత్రగాథ పరిశ్రమంగా అనేటువంటి గొప్పగా వివరించింది. అయినప్పుడు కూడా ప్రయోజనం పెట్టడం వలన దుఃఖభారంతో వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఆకాశవాణి సభాసనం వినేటట్లు దుష్యంతో ఈ శకుంతల నీ భార్య, ఈ బాలుని పుత్రుడు, నిశ్చయంగా వీడిని స్వీకరించమని చెప్పడం జరిగింది. ఇలా ఈ విధంగా ఆ మాట శకుంతలని పుత్రునిగా గ్రహించి లోకాపవాదివి నేను ఇలా సంభాషించా అని చెప్పి వెళ్ళిపోయాడు. భరతుని యువరాజ పదవిలో ఉంచి కొంతకాలం తర్వాత దుష్యంతుడు వానప్రస్థుడే వానికి వెళ్ళిపోయాడు. అది దుష్యంత పాత్ర. నన్నే చిత్తిన శకుంతల పాత్రలు భిన్నంగా ఉంటాయి. కాళిదాసు ఉంగరం అని, కాళిదాసు శకుంతల వాసు మహర్షి వాళ్ళ శాపం వచ్చిందని, దుష్యుని విశ్వ అంతకాలం ఆ స్థితి కారణంగా శకుంతల అయిందని అనేక విషయాలు మనకి చెప్పాడు. కానీ అవన్నీ కూడా ఆ అందంతో చెప్పాయన్నమాట. ప్రజెంట్ వీలు కలిగింది. నన్నయ్య గారు వాటిని చక్కగా పుత్రగాథ పరిశ్రమంగా వైభవం గురించి చెప్పడానికి చాలా వీలు కలిగింది. ఈ గృహస్థాశ్రమాన్ని తర్వాత సత్యవాకు యొక్క ఘనతని బాధాతత్వం చెప్పడానికి దీనికి బాగా తీరికైంది. ఈ విధంగా ఈ నాటకంలో పాత్ర నన్నయ్య ధర్మ తత్పరతకి లోకజ్ఞత్వాలకు కూడా ఒక ప్రతీక ఇది. నాటకంలో చాలా పాత్రలు ఉన్నాయి, కానీ ఆ దృశ్యం కాబట్టి ప్రత్యక్షంగా సన్నివేశాలు కాబట్టి సరిపోయింది. కాళిదాసు దాంట్లో ఆ మహాభారతంలో కణ్వ, దుష్యంత, శకుంతల పాత్రలే ముఖ్యులు కనుక రాజు, సైన్యము, కణశిష్యులు, మాత శిష్యులుగానే ఉన్నారు. వీరిలో భరతుడు నిశ్శబ్ద పాత్ర. వేటాడే రాజు నాటకంలో ముని ఆశ్రమాన్ని చేరుకోవడం కన్నా ఒక్కడే ముని అందరి గౌరవంతో విచ్చేయుట బాధ దుష్యంతు రీతికి మెరుగుపెట్టింది. ఇది శకుంతల తన పుట్టుకను స్వయంగా చెప్పడం వలన రాజుతో ప్రత్యక్ష సంభాషణ కూడా అనుగుణంగా విధం కూడా చాలా భారతంలో విపరీతంగా సంశయాన్ని నివృత్తి కూడా చేసింది. ఈ విషయం తెలియనప్పుడు మునికన్యని ఆడించిన ఆయన విషయం తెలియగానే విశేషార్థం మునినాథ కన్య నాన్న విశేషార్థం గొప్పగా చెప్పించి నన్నయ్య గారి అక్షరం మీద ప్రశంసావహం ప్రారంభంలో చెప్పిన అతి రుచిగా రాగుతుండేటువంటి పద్యంలో భవిష్యత్తులో దుష్యంతులకు జరగబోయే శుభాన్ని వివాహం కూడా వ్యంగ్యంగా చెప్పి కవులను రుచిరార్థ సూచి నానా రుచిరాత్వాన్ని నిదర్శనమైంది కదా. ఈ విధంగానే శకుంతలని పెంచిన కణ్వ మహర్షి కూడా తన జనకుండు పద్యం ద్వారా చెప్పుకుంటూ 5-6 రకాల సంరక్షకులు ఉంటారని ధర్మశాస్త్ర నిరూపితమైన వారు కావడం చేత విషయాలను కాక బ్రహ్మంబు దైవం అనే పద్యం అనే ఒక పద్యంగా చెప్పుకుందాము. ధర్మనతి ఎలాంటిదో చెప్పుకుందాము. శకుంతల పుత్రుని ఇవ్వాలని చేయవని కోరింది. అంతే భవిష్యత్తు కూడా రాబోయేవాడిని చేసుకుంది. చైతన్య వాసన కూడా నిరూపితమైంది. అనేక విధంగా చాలా రాయసభల్లో ఇదే వారం రచనీయాంశంగా మారుతున్నది. ఇలా పద్య త్రాసులోని ములువలే ధర్మబద్ధంగా ఉన్నాయి అని ఆలోచిస్తే ఒక్కసారి ఏ పద్యం ఆ పద్యం చూసుకుని అనేగా తన రీతిని ధర్మంలోకి విద్యాపరంపరను చూసుకుంటూ చాలా అనుభవం చూసుకుంటూ శకుంతల దృష్టిన సంభాషణ ద్వారా భారత స్త్రీ పురుషుల యొక్క మహోపదం అందించినటువంటి ఔపదీసుకుని నన్నే భట్టారకుడు ఉపదేశం ముందు కణవాసన గాంధీవాహం చేసిన ఇద్దరి మధ్య జరిగింది కనుక ఆ రాజ్యసభ తను స్వీకరించడానికి ఇష్టపడకపోతే మహోదాత్తంగా ఉపసించిన సమయంలో కూడా శకుంతల దృష్టిలోనే ఉన్నారు, ఇంకెవరూ లేరు. భరతుడు ఒక నిశ్శబ్ద రూపం అయిపోయాడు. 2 సన్నివేశాల్లో సూర్యచంద్రులు ఉభయసంతులు మొదలైనవి కూడా హిమలేశోనిధి అనే మాత్రమే వీటికి సాక్ష్యాలు, అంతే కదా. అనే చుట్టుపక్కల ఉన్నటువంటి రఘుధర్మాన్ని కూడా గుర్తు చేసి దుష్యంతుని పుత్రయుతమైనటువంటి వచ్చిన ఆమెను వెంటనే స్వీకరించేట్టుగా పోయినట్టుగా వర్షం రావటం, పూలవాన కోసం ఆకాశాన్ని పలకటం, ధర్మిష్ఠైన దుష్యంత మహారాజు ధర్మో రక్షిత అని ఇద్దరు ఎందుకు గొప్పగా నిరూపితమైన భరతమాతగా శకుంతల, భారతీయ సనాతన సంరక్షణకు దర్శనమూర్తిగా దుష్యంతుడు
మన సంఘంలో శాశ్వతంగా ఉండిపోయారు. ఈ నన్నయ్య ధర్మోపదేశం చిన్నపాటి ధర్మపోతే ఈ దుష్యంత వాక్యాన్ని నా ధర్మేశ్వర నేటికి శివజాతికి ఆరాధ్యులయ్యే ఇప్పుడు కూడా నిత్య సస్య ప్రసారయ్యే ప్రతి పద్యం ఒక అణిముత్యం. ఇది గమనించే బహువిధ సముపేషాన్ని వాటిలో కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా చూసి తెలుగు జాతి నాకు మీద చాలా పద్యాలు నోట్లో ప్రతి వాళ్ళ నోట్లో పద్యాలు కూడా చాలా ఉన్నాయి. సరళంగా ఉన్నాయి, సరస కవితాభిరామంతో ఉన్నాయి. మహోదాత్తం ప్రతి పద్యం కూడా స్త్రీ పురుష ధర్మాలు కూడా గృహస్థ జీవితం విశేషాలు ఉన్నాయి. జాతి అనుసరించమని ధర్మం కూడా ఉంది. ఎన్నో ఇలాంటి మొదలైన వాటిని కేవలం శకుంతా దృష్టిలో కాదు, యావత్ భారతదేశాన్ని మేలుకొల్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నన్నయ్య గారు విధేయంగా కాకుండా మూలాన్ని విపరీకరించే విధంగా కాకుండా మహోన్నత కాళిదాసు నాటక విషయాలను కూడా ఎంతో జాగ్రత్తగా చిత్రించి ధర్మార్థ సాధనకు ఉపకరణాలని గృహస్థాశ్రమ శ్రమ తీసుకుంటూ ఈ విధంగా పెద్దనాది లేక కెలకులనున్న తెంగిలిజును ఆధారంగా కనిపించింది. ఈ కవిని అందరికీ నన్నయ్య టెక్కని అందరికీ కాకుండా ప్రతి స్త్రీ ప్రతి గౌరవంగా ఎవరు చూసి కూడా కాళిదాసు కాకుండా ఈ నన్నయ్య కవిత్వం తర్వాత ఉన్న కవి ఈనాటి వరకు ఉన్న కవి అందరికీ కూడా ఇప్పుడు మాత్రం చాలా ఆధునిక యుగంలో చాలా భ్రష్టత్వం అయిపోయింది. ఈ విధంగా మంచిగా దృశ్యంతో అని చెప్పుకుంటూ ఒకసారి చూసి అదే ఒకసారి చూసుకుంటూ ఎలా వచ్చాడో ఉండేది అది చూసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి అతని రాజ్యం ఎలా ఉంటుందో, ఎలా పరిపాలించాల్సిన రాజ్యం ఉంటుంది, దుష్యంతుడు పరిపాలించే విధానం మనం తెలుసుకుందాం కొంచెం. ఆ దుష్యంతుడు అనంత సత్తుడు సమస్త శాంతమాతంగ మర్యాదాలంకృతమైన భూవలయము ఆత్మాయత్తమైండగా ఆదిత్యాంశు సమీర దుర్గా మహోగ్రారణ్య దేశాళితో ఆదిత్యఛత్ర చైత్ర నేరి అజితుండై బాహువీర్యంబునన్. అంటే ఏంటి? అనంతమైన బలముగా దుష్యంతుడు అన్ని దిక్కుల చివరిగా ఏనుగులు అష్టదిగ్గజాల సరిహద్దుగా ఉన్నటువంటి భూమండలానికి అధీనమే ఉండగా సూర్యకిరణాలకును వాయువుకును ప్రవేశింపరానట్టు భయంకరమైన అడే ప్రదేశాలతో పాటు పూర్వరాజుల ప్రవర్తన వంటి ప్రవర్తనతో భుజబలంతో ఓటమి లేనివాడై భూమిని పరిపాలించాడు. అంటే భూమిని 8 దిక్కులకు 8 ఏనుగులు ఉంటాయి కదా, ఆ అష్టదిగ్గజాలు హద్దుగా గల భూమి అంటే సర్వభూమి మొత్తం కూడా అన్నమాట. దుష్యంతుని విశాలమైన రాజ్యంలో దుర్గమారణ్యాలు తపోవనాలు ఎక్కువగా ఉన్నాయని సూచన. దుష్యుని వేట శకుంతలను చూసి వివాహం చేసుకోవడానికి అనువుగా రాబో కథను కూడా వస్తుధ్వని కూడా నిర్దేశించాడు. ఆన్సతుడు అనగానే ఆనంతుని వంటి ఆయుశేషుని వంటి బలం కలవాడని కూడా చెప్తున్నాడు. ఇలా ఈ విధంగా మనం చెప్తూ సమన్వయంగా ఇందులో ఓజోగుణం ప్రసాద గుణం కూడా ఉదాత్త విభావనలతో కూడా సముచితంగా కనిపిస్తుంది. దుష్యంతుడు ఆ ప్రజల యొక్క అభివృద్ధితో పాటు రోగాలు దుఃఖాలు విఘ్నాలు అనుభవాలు ఏమీ లేని వారి ధర్మపతితో సాగుతూ ఉండేవి. అతని రాజ్యం అతనిది. అలా ఉండగా ఆ రాజ్యం ఎలా ఉంచుతుంది? అతని రాజ్యంబున ఉర్వీతలము ప్రజాసముద్ధి విలసి రుజాశోకాంతకక్షయ్య శంకాపీతం వెయ్యి ధర్మచరితం వెనరుచుండ. అలా ఉండగానే అలా ఒక్కసారి మహారాజు వేటకు వెళ్ళాడు. కోరిత గుర్రాల కంటే వేగంగా గుర్రాలకు ప్రధాని ఎక్కి వెళ్ళాడు. అశ్వికులు చుట్టూ వచ్చి అందరూ కూడా ఈటలు చిల్లకోళ్ళు విండ్లు కత్తులు మొదలైన ఆయుధాలతో అప్పుడు కూడా ఉండేవన్నీ కూడా అని వస్తున్నాడు. అన్నీ ఆగి వనంలో మృగాలను నలువైపులా చుట్టుముట్టి దాడి చేసిన తర్వాత ఉంచి వెళ్ళాడు. అవన్నీ కూడా చుట్టుపక్కల ఎవరు రాకుండా రక్షణ కలిపి తను ఒక్కడే వెళ్ళాడన్నమాట. ఆ వనం అంతా కూడా భటులతో జంతువులు అంతా వస్తే కేకలు, ఎక్కడ అరణ్యం ఎక్కడ దాని నిశ్శబ్దం పోతుందో అని ఆ దుష్యంతుడు సేన మందర పర్వతంలాగా ప్రాణులకు భయం కలిగించేట్టు కాల్తో పెట్టింది. కానీ ఇక్కడ అరణ్యం అనే సముద్రాన్ని వధించగా దుష్యంతుడు శకుంతల లక్ష్మి లభిస్తుందనే సూచన ఈ కథలో మనకు కనిపిస్తోంది. అలా ముందుకెళ్ళిన వాడు తొందరగా మహాసర్పాలు, సింహాలు, పెద్ద పూలు, మొదపటేనుగుమైన జనసమూహాలతో భయంకరంగా అరణ్య మధ్యంలో దుష్యంతుడికి ముక్కిలి పరాక్రమంతో ముందుకు వచ్చాడు. ఈ విధంగా ఆ వేట జరుగుతున్నప్పుడు అనుకోకుండా దేవుడు ఇందులో రావడమే కథను సృష్టిస్తున్న అనేక చాతుర్యం ఇందులో కనిపిస్తోంది. బొబ్బతో మృగాలు చుట్టుముట్టి నాటికి వేసి వాటికి భయపెట్టి అరణ్య మార్గంలో వచ్చేట్టు చేశాడు. అంతా దుష్యంతో పాకం గొప్పతనం, నన్నయ్య గొప్పతనం. వన మధ్య కాలంలో రాజు వేట వేశాడు. అత్యంత సహజమందిరంగా వేట వర్ణం సాగుతుంది. మిగతా హిత వచనాలతోటి యథార్థవంతో స్థుతులు నన్నయ్య ప్రసిద్ధుడన్నమాట. ఈ విధంగా తప్పించుకుని పారిపోయే జంతువులను కొట్టి సమీపానికి వచ్చిన వాటిని తరిమి కుప్పించి నరికిన దుష్యంతుడు వేటలోని వేటుకతో ఆ పార
కృపావన జంతువులను ఉన్నటువంటి అడ్డుని వాటిని కూడా సంహరించాడు. ఎవరైతే అడ్డుగా ఉన్నారో జంతువుల్ని ప్రజలను భయపడుతుండగా అందులో రాకుండా జాగ్రత్తగా రక్షణ చేశాడు అంతా కూడా. అలా చేసిన తర్వాత దుష్టుని వేటాడి ఆ సూర్యరశ్మి దుర్గమైనటువంటి బాగా సూర్యురానికి బాగా వెళ్ళాడు. మాయన్ అనే పుణ్యం ఉంది. ఆ మాయన అవతల ఒడ్డున ఉన్నది తపోవనం. అటు తపోవనానికి ఇటు తపోవనానికి మధ్య పుణ్యనది ఉంది. ప్రభుధర్మం చక్కగా ఆ నది ఎలా చూద్దాం. కణవాసన వర్ణం చూద్దాం. ఆమరపతి ఖాండవమునకు రమణను వైశ్రవణ చైత్రరథమునకు సమానముగా దీనిని భూభాగమునకు నన్ను రచించినొక్క కమలందుడు తయ్యన్. ఆయా నిజంగా చేశాడా అన్నట్టుగా ఏంటి ఇందులో ఉత్కృష్టతుడు అంత బాగుందో. ఈ వనాన్ని ఇంద్రుడు ఉద్యానమైన ఖాండవానికి, కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథానికి అందంతో సమానంగా ఉండేటట్లుగా భూతలం మీద భ్రమతో దయతో నిర్మించినట్టుగా ఉందన్నమాట. అంత ఉత్కృష్టమైన వందసం చేతనే అద్భుత భావిష్ఠుడు దుష్యంతుడు అందులో ప్రవేశిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, అలంకారం చేస్తున్నాడు. ఇందులో మనకి నన్నయ్య విపులంగా ప్రయోగించాడు. అనురంజకంగా ఫలోత్కృష్ట గమనించాడు. రమణి సముదించి ఆ వనం వెళ్తున్నప్పుడు ఆ విధంగా దుష్యంతుడు మెచ్చుకుంటూ వెళ్తే ఆయన వెడంగా అక్కడ ఏముంది అక్కడ ఒక్కసారి ఎలా ఉంటుంది ఆ పద్యం. అతి రుచిరాగతుండైన అతనికి హృదయ ప్రమోదమాతముగా అవ్వనం లతాలనల్ ముదులా ముదుల అనిల ముదిలాపవన్నవర్జిత కుసుమాక్షతావరుణులు చేసలు పెట్టినట్లయిరి సంపద దళని నినాద మృదుమా భాషల దేవలొప్పనిచ్చుచు. ఆ వస్తుంటే అనుకోకుండా సముచితంగా వచ్చినటువంటి దుష్యంతుడికి మనసులో చాలా ఆహ్లాదం వచ్చింది. ఆ ఆహ్లాదం కలిగేట్లుగానే ఆ వనంలో లతలు అనే వనితలు స్త్రీలు కదా, లతలే స్త్రీలను లతలతో పోలుస్తారు. వేదన నుంచి ఉంది. ఉమా లత శివో రుద్ర ఉమా లత అనే విధంగా రుద్రనక్షత్రులు కూడా ఉంది. మెత్తని వాకంతో తన విధాలుగా ఆరతి మీదలాగా వతులు అటు ఇటు ఎగురుతున్నటువంటి ఆరతి మీదలు ఝంకార్థమైన మెత్తని మాటలతోటి తగిన విధంగా ఆశీస్సులు ఇస్తున్నట్లుగా మెల్లని గాలిచే రాల్చబడిన పువ్వులు కూడా అక్షతలుగా సమాన తలగ్రాలు చూసామాట. అంటే వనపరిచాకుల పువ్వులు సహజంగా పడ్డాయి. అవి ఆ పువ్వులు జల్లినట్టుగా అనిపించింది. ప్రకృతి ఆయన ఆశించినట్టుగా కనిపించింది రాబో కథకి. ఈ విధంగా రూపకం ఉత్ప్రేక్ష సముచితంగా చక్కగా రాజుకి స్వాగతం ఇచ్చాయి. సాగబాగా వర్ణించాడు. లలితాలంగానే కళ్యాణ గీతలో పుష్పాలు తాంబూలాలు పోసినట్లుగానే చక్కగా ఈ వర్ణం దృష్టిని తెలుస్తోంది. ఇంకా భావి కథార్థ వ్యంజనం కూడా పద్యం తెలుస్తోంది. ఇది ప్రసన్న కథాకథకి రుచిరాశుద్ధికి కూడా చక్కని అక్షరం మీద కూడా ప్రసాదమితమైన మాధుర్యాన్ని కూడా శృంగార వ్యంజకంగా ఆస్వాద్యంగా ఉంది. ఇంకా చక్కగా సవన దీర్ఘాశాలు అక్కడక్కడ చక్కగా సమాసాలతోటి చక్కగా గీతికా మాధుర్యం కూడా కలిగిస్తుంది. నన్నయ్య కవితా లక్షణాన్ని కూడా చక్కగా అమరిన పద్యంలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దట్టమైన అడవిలో పరిగెత్తే మృగాలు ఎక్కడ క్షణం తీరిక లేకుండా వెంటాడే అలసి ఉన్న దుష్యంతుడికి బళ్ళిక రేట్లో మనసులో తాపం తగ్గేట్టు ఒక చల్లని గాలు నదీ సమీపంలో వచ్చాయి. ఆ పద్యం ఎంత బాగుందో చూడండి. చూసిన కొద్దిగా అనిపిస్తుంది. ఏ చితరల్చిన కురువుల ఇమ్మ గుఠావుల జంపములను పూచిన మంచి అశోకములన్ పన్నల గేదగులన్ కాచిబెడంగుగా పండిన సహకారములన్ కదళీతతులన్ చూచుచు వీనులకింపెసగన్ వినుచున్ సుఖకోకిల సుస్వరముల్. ఎంత బాగుంది. ఇలా అంటే భావం ఏంటి? పొడవుగా పిన్న చిగురించినటువంటి ఎర్ర గోరింటాకుల చేత అందమైన తావులతో గుబురుగా పూలు పూసిన మంచి అశోకవశముల నుంచి కూడా సురపన్నులతోటి పన్నాలతోటి మొగలి పూలతోటి చక్కగా కాయలు కాసి పండినటువంటి అందమైన తీయని మామిడి చెట్లను అరటి చెట్లను గుంపులను చూస్తూ చిలుకల పలుకులు కోకిల స్వరం వింటూ చెవులకు ముందుకు వెళ్ళాడు. ఎంత బాగా వెళ్ళాడు. ఇంకా వెళ్ళగా చని ముందట ఆ పద్యం చూడండి. చక్కగా ఇర్షా కూడా ఒక నడక కూడా బాగుంటుంది పద్యంలో. భగనాలతోటి మాలిని వృత్తం ఎంత బాగుంటుంది. మాలిని వృత్తం ఎంత బాగుంది పద్యం. ఎక్కడ చూస్తేలా ముందుకు వస్తాయి. 13వ శక్తి ప్రారంభించినప్పుడు కూడా చక్కగా ఇతిమెత్తి కూడా చేస్తూ చాలా బాగా చూడండి. చాలా పద్యం కవిరాజు విరాజిత పద్యాల గుంపు చూడండి ఎలా వచ్చాయి. మేకాలు వచ్చాయి. నేను లేలిగానైపోయి కాకపోతే దగ్గర పడుకునే
సర్పం వచ్చి ఎలా మన ఆశీర్వదిస్తుందో అలా ఉండిపోయాను పదాలు నేనున్నాను అని చూడండి. చని గురుగారి కవిత్వం కూడా అలాగే కనిపిస్తుంది. చని చని ముందట నాద్య హవిద్భుత సౌరభతుమలతాతతులన్ పెనగిన మాకృలం కొమ్మల మీద పీతలత అంతములైనను బాయని మధుప ప్రకరంబుల చూచి జననాదుడంత నిరింగి తపోవనమిది ఎల్లరే దివ్యముని ఇంద్ర నివాసము తానగుణించెదన్. అసలు కానీ చూసేవాడు అప్పుడు అని అర్థమైంది. ఓహో, ఎవరు యజ్ఞం చేసిన హవిస్సు వాసన వస్తుంది, ఈ నేతి వాసన వస్తున్నాయి, శాసలు వస్తున్నాయి, ఏదో పెద్ద మహా గొప్పదైందే ఈ పువ్వులు తిమ్మిదల గుంపులు ప్రాంత అపమానం చూస్తుంటే పవిత్రమైన ముని ఉందని తెలుసుకున్నా అని అనుకున్నాడు. చక్కగా ప్రతి వాక్యంలో కూడా అంత బాగా రాశాడు. వనాల కంటే, ఉద్యానాల కంటే, తపవాని కంటే విలక్షణమైన అనేక వనాలు చాలా బాగా రాశాడు. కొమ్మలకు తీగలు కూడా ఆ తీగలుగా పువ్వుల మీద తుమ్మిది వాడడం సహజమే కదా. కానీ తపంలో పువ్వులు పుహం లేకపోయినప్పుడు కూడా చక్కగా హవిస్తూ పని వాసనతో చక్కగా తుమ్మిదలు అమితంగా ఆకర్షిస్తున్నాయని, చక్కగా నాగరికత విశాలమైన గృహస్థ ధర్మంలో ఉన్నట్టుగా నియంత్రిత ఉందిగా. అంటే ఈ కాలంలో చెప్పాలంటే పెద్ద పెద్ద భవనాల్లో అపార్ట్మెంట్లో ఉండేట్టు కాకుండా పెద్ద పెద్ద విశాలమైన ఇళ్లలో ఉన్నట్టుగాను నగర నివాసంలో హాయిగా దర్జాగా ఉన్నట్టుగా ఆశ్రమంతో చెప్పింది. ఆ పాతిపద ధర్మం చక్కగా చెప్పింది. ఇలా వెళుతుండగా ఒక్కసారి ముందు వెళితే అక్కడ ఉదయానికి ఆహ్లాదం కలిగించేటువంటి వెళుతున్నటువంటి ముందుకు వెళ్ళంగానే విప్పుల యొక్క వేదనాదాలు వినిపించాయి. క్షణం తిరిగి లేకుండా ఎల్లప్పుడూ ధారాపాతంగా అగ్నిలో వేలబడుతున్నట్టు హవిస్సులు సంబంధించిన స్వాహా శబ్దాల చేత అనేక మునులు ప్రతిపాదించిన వాక్యాల్లో చేస్తున్నటువంటి నిర్వచన విషయాలను విభజించి అర్థనిర్ణయం చేసే వ్యాఖ్య ఇప్పుడు పండితుల సభలో కలిగే సంభాషణలో కోశలతోటి ప్రతిపక్షం చేసేవారికి చిక్కుబడి వేదార్థన చేసే మీమాంసక చర్చల్లో ప్రతివాద కలిగే సవ్వడులకు చేతంతో శబ్దిస్తూ యజ్ఞాలు నిర్వహించిన నిపుణులైన ఋత్వికులను వేదభీతాలైనటువంటి కర్మలను అనుసరించే నిష్ఠాపరులను ఆ తపోనాలకు నివాస ప్రదేశమైనటువంటి గంగానదీ తీరంలో ఉన్న నరనారాయణ నివసించే ప్రదేశం వలె పుణ్యనదీ తీరంలో అందంగా శోభిల్తుండే లోకాన్ని పవిత్రం చేస్తున్న కణవ మహర్షి ఆశ్రమాన్ని చూశాడు. చక్కగా చూడండి ఎంత బాగుందో. విశేషం ఏంటి, ఆశధర్మానికి ఆలవాలమైనటువంటి ఋష్యాశ్రమంలో సాగే నిత్య కార్యక్రమాలు నన్నయ్య ఇందులో చాలా నిపుణంగా రాసిన నేర్పరిగా తపోవంలో దృష్టిని ప్రేమించిన ముందుకు సాగుతూ క్రమంగా వృక్షలతాది ప్రకృతి సంపదను యజ్ఞయాగాది క్రతువు నిర్వహిస్తున్న వేదశాస్త్రాధ్యయనాలను సాగిస్తున్న మునుల సమూహాలను దర్శించాడు. వానిలో అంతర్భాగాన్ని ప్రవేశించి తర్వాత క్రమంగా కర్ణమహర్షి శాంతగుణం చేత ప్రభావితం ఆశ్రమ జీవితం ఎలా చూడండి అంత బాగా రాశాడు. శ్రవణ సుఖంబుగా సామగానం ములు చదివేడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుందు కరులై కరికర శీతల ఛాయత చీకరాంబులు కణంబు చల్లగా ద్వాసపడి దాని చెంచి సుఖంబున్న సింహములను భూసుర ప్రవరులు భూతబరులు తెచ్చిపెట్టు నీ వారాన్న పిండతతులు కడిగి భక్షింపనొక్కట కలసి ఆడు సున్నా ఎలుకలు బిల్లుల ఎండు సహజ గుణమే సహజ వైరి వర్గంబులు సహజమా సహవాసమప్పుడు సూచి మూచి మునిశక్తికి ఎంత ఇనోద్యోద్యమంది. చెవులో పండుగ సాంవేదాన్ని శ్రవణ సుఖంబుగా ఎంత బాగా చదివేవాడు చిన్నప్పటి పద్య చేసే చెలుక సాంవేదాలు సదస్యంగా పాడుతుంటే ఆసక్తిమైన తన్మయంతో కదలకుండా వింటూ ఏనుగులు వింటున్నాడు. సాంవేదం చదువుతుంటే ఏనుగుతుంటే ఆ చల్ల నీళ్ళలో వాటి తుంపెలు చూస్తున్నాయట. చక్కగా వినుగా చల్లగాలకు ఆశపడ్డాయట. దాన్ని పొంది సుఖంగా ఉన్న సింహాలు కూడా బ్రాహ్మణ శ్రేష్ఠులు కూడా భూతబోలు తెచ్చాట. భూతబోలు అంటే పశువులకి ఇతరులకు తిండా ఆహారం పెట్టమాట. అలాగే అనేక ప్రదేశాలు నీవాధాన్యాన్ని అన్నపిండాలను కూడా ఉంటే వాటి తినాలని వేరుపడుతుంది. ఒక చోట కలిసి మెలిసి తిరుగుతున్న ఎలుకలు పిల్లులు కూడా దెబ్బలాడకుండా స్నేహంగా ఉన్న వైరుధర్మాన్ని కూడా మర్చిపోయి కలిసిమెలిసి స్నేహమూర్తిని చూసి ఆ ముని మహిమను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇలా వర్ణించడం వలన ప్రకృతి పురుషుల యొక్క పరస్పర ప్రభావాన్ని మంచి ఉత్తమ కావ్యకళ కల దాన్నే శ్రమదమ సమన్వితుడు కరుణాహృదయుడు సమచితుడే కర్ణమహర్షి కూడా తన మహిమను తపోవన జీవులపై వేసి వాటి మధ్య వైరుధ్యం లేని సహజీవ ప్రవృత్తిని కలిగించాడు. కనుక కణవముని మహాత్మాన్ని గొప్పతనాన్ని ఆశ్రమ ప్రకృతి వలన ద్వారా వ్యంజింపని ఈ పద్యం ధ్వని కావ్యరచనకు కూడా చక్కగా ఉదాహరణ. శకుని దృశ్యంలో జీవితంలో విరుద్ధ భావాలు ఇది కూడా కణమహర్షి ముందు రాబోక సూచితం కూడా
వృద్ధభా సంఘర్షణ ఏర్పడగా ప్రసాదించేది కణమహర్షి సహన ధర్మశీలమే దీనికి ముఖ్యం. ఈ విధంగా కశ్యప ప్రజాపతి వంశుడైన కణమహర్షిని చూసి నమస్కరించి తిరిగి వస్తాను, నేను వచ్చింది మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు ముందు మాట. కశ్యపాద కొడుకు కణమహర్షి అని చెప్పుకుంటే ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఆ వెళ్ళంగా ముఖ్యమంత్రి అందరినీ విడిచిపెట్టాడు. ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ నివాసంతో ఉండి చూశాడు. తుమ్మిదల ఎలా ఉంది అక్కడ, విశాల తామరరేకుల వంటి కన్నులు, ఒత్తుగాక ముఖ్యమైన తొమ్మిదిల వల్ల నల్లగా వంకరమైన మెత్త ముంగురులు ఉన్నటువంటి శకుంతల అనే కన్యను చూశాడు. అంటే ఇక్కడ ఉపమా ఉత్కర్ష అలంకారం కూడా కనిపిస్తుంది. పద్యసంలో లా అనే అక్షరము చక్కగా ఇవాళ చాలా బాగుంది. ఈ రచనలో అక్షరం మీద కూడా కనుమని సదర్శింపోతుంది. దుష్యంతుడు ఆశ్రమంలో మునికి బదులు శకుంతలను చూసినట్లు వంచన విశేషం. శకుంతల మధుర మూర్తిని వంచనలో నన్నయ్య మాధుర్య గుణాన్ని చాలా బాగా పోషించాడు. ఎలా చూడామని ఒక్కసారి. వలయు అమాత్యులను తగిన వారనుండగ వంచి ధారుని ఇంతల విపుడొక్కరుండసని తన్వి పయోజదళాయతాక్షి సంకులిత మిళితాళి నీల పరికుంచిత కోమల కుంతలన్ శకుంతల అను కన్యకన్గనియే తన్ముని వల్లపు మందిరం ఎంత బాగుంటుంది. లకారప్రస అంత బాగా కనిపిస్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత శకుంతల ఏమిటంటే అపారమైనటువంటి సహజ సౌందర్య భావాలు కలిగి ఇంద్రుని కుమారుని జయంతితో పోదగిన సౌందర్యంతో ఉన్న దుష్యంతుడు తెలుసుకొని ఈ దుష్యుని సామాన్యుడ కొడుకు దేవేంద్ర కొడుకులా సమానంగా ఉన్నవాడు తెలుసుకొని ఆదర అభిమానంతో కొన్ని తొట్టుపాటుతోటి ఆయనకు ఆసనము అర్ఘ్యము పాద్యము అతిథిము సపరంగా చేసి పూజించి క్షేమసానం తెలుసుకుంది. ఆ కన్యను దుష్యంతుడు ఈ విధంగా అనుకున్నాడు. కచ్చర వేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచి పోవగా వచ్చి తిమి ఎందు పోయిరకో వారని నన్ను విని ఆలతాంగి అచ్చటి నుండి ఆ క్షణమయేగిరి ఇచ్చట నుండి ఈ క్షణమయేగిరి కానకు పండ్లు తేర మీ వచ్చు తెరింగిరేని జనవల్లభ వాళ్ళని ఒత్తురి ఇంతకు ఎంత బాగా చెప్పింది చూడండి. ఈ విధంగా వేటకు వచ్చిన కణాము దర్శించుకొని పోదామనుకుని ఇక్కడికి వచ్చాను, కానీ వారు ఎక్కడికి పోయినారో అని అడిగాడు. లతాంగి అయినటువంటి శకుంతల ఇలా అంది, వారు ఇక్కడి నుండి ఇంతకుముందే పళ్ళు తాగడానికి వెళ్ళారు, మీ రాక తెలిస్తే వారు కూడా ఇప్పుడే వచ్చేస్తారు అని శకుంతల చక్కగా చెప్పింది. అని చెప్పి ఏం చేసింది, కణవ మహామహర్షిని పలికిన వనం నుండి వచ్చిన తర్వాత కొంతసేపు ఉండమని చెప్పి శకుంతల యొక్క వినయ గుణాన్ని మెత్తని తీయని పలుకుని సంతోషించాడు. ఆమె కన్యక తెలుసుకున్నాడు. కానీ ఈవిడ మన్మథుని రాజలక్ష్మిదే ఉంది కదా, శుభలక్షణాలతో ఉంది కదా, ఈవిడ ఎలా కూతురైంది అని చూస్తుంటే స్పంది ఉదయంతో నువ్వు ఎవరి కూతురివి అని అడిగాడు. అపూర్వ రూపాన్ని లావణ్య సహజంగా శీల భావ గుణాలుగా సుందరివి, నువ్వు ఎందుకు వెళ్ళి ఆశ్రమంలో ఏకారణకు వచ్చావని అడిగితే ఆవిడ చెప్తాను. మొట్టమొదటి చూపులోనే శకుంతల దుష్యంతుడు రత్నే సంగతి కదా అభిలాష కలిగింది. తర్వాత దుష్యంతుడు జయంతుడి వలె ఉన్న అతని అందం ఆమెను ఆకర్షించింది. ఆమె వర్తన సౌందర్యము మన్మథ రాజేశ్వరం వలె ఉన్న ఆమె రూపవైభవము అతన్ని ఆకట్టుకుంది. ఆశ్రమంలో కంటే రాయసౌధంలో ఉండదగిన సుందరి ఇక్కడ ఎందుకు ఉందని ఆశ్చర్యంతో ఆమె అడిగాడు దుష్యంతుడు. అప్పుడు చెప్తుంది ఇలా, ఓ ప్రభువ, అపారమైన ధర్మమే రూపం దాల్చిన వాడని ప్రజలు తమను ప్రశ్నిస్తూ ఉండగా లోకపుత్రి ఉన్న కణాముని మహామునీంద్రుని కూతురు నేను అనగా తాదేం చెప్తాను, ఇది మునికన్య కాకపోతే ఎందుకు నా మాస్టర్ చూడండి ఒక వాక్యం చెప్పేశాడు. సతాం సందేహ పరిషు పద్యానికి చెప్తున్నాడు, ఇది మునికన్యయేని మరి ఏలకో ఇలతాంగి ఎందు నా హృదయము దద్దయు దివిలే నిప్పలుకు ఇంకా నమ్మనేరన్ అయ్యద విజితేంద్రుండనగా ఈ మునివాయక ఇంచునంచుదా దానిని కలరు పెరిగి అవనీపతి సుకుతుడయ్య ఆత్మలోన్. ఈ విధంగా ఎందుకు ఇలా ఆయన ఆలోచించి మాట యథార్థాన్ని తెలుసుకోవాలని మనసులో అనుకున్నాడు. ఈ విధంగా క్షత్రుడు కదా, శకుంతల కూడా తానేమో మునికన్య అని చెప్పింది. ఈ విధంగా మునికన్య ఎందుకు నాకు ఇలా ఉంది, ధర్మబద్ధమైన దృష్టింద గాఢమైన విశ్వాసం, తన అంతఃకరణం ధర్మబద్ధమైన దృష్టింద విశ్వాసం, అది అతని యొక్క మనస్సును కలిసివేసింది. అని సతాం సందేహ పరిశు వస్తు ప్రణామ అంతఃకరణ ప్రవృత్తి అంటే సాధనంగా శ్లోకం చెప్పాడు. ఈ ఉత్తమక మూలభారతంలో సంశయాన్ని దృష్టిని శకుంతల చెప్పినట్లు, కానీ అన్నయ్య దుష్యంతుడిని ఆత్మగతంగా మార్చాడు.
కాళిదాసు మాత్రం అభిజ్ఞాసాగరంతో ఇది ఎలా అభమైంది? అసంశయం శతపరిగ్రహ క్షమ యదార్యమస్యాం అభిలాషమే మనస్స అనహ అని సతాం సందేహపరిషి వస్తూ మా ప్రణామ అంతఃకరణ ప్రవృత్తి అనే శ్లోకాన్ని ప్రభావం కనిపిస్తుంది. ఆమెపై లగ్నమే కాదు క్షత్రియ పరిమాణం మిగిలి దాని దుష్యంతుడి యొక్క అంతఃకరణమే సాక్షిని సర్ది చెప్పుకున్నాడు. ఈ విధంగా తన యొక్క చెప్తోంది. ఉత్తమాసుని ఊర్ధ్వకేతుడైన అవి చెప్తోంది. ఏమంటుంది? పద్మనేత్రుడైన ఓ శకుంతల, పద్మనేత్రుని ఓ శకుంతల, చతుర్విధావాసం ఉత్తమమైన సన్యాసాశ్రమాన్ని నిష్ఠతో పాటించిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు అయిన కణమహర్షి కళంకం లేని చరిత్ర కలవాడు కదా, అటువంటి ఆ మునికి నీవు ఎలా కూతురువయ్యావు అని అడిగాడు. అనగానే వెంటనే ఆవిడ శకుంతల ఈ విధంగా చెప్తాను. అక్కడ స్నేహితుడికి సొంతంగా చెప్తాను, వెంటనే చెప్తాను. ఏం చెప్పిందో విందా అని చెప్తే, నేను కూడా తెలియదు. నా జన ప్రకారం మా అయ్య ఆ మునికిని చెప్పిన విధంబు చెప్పిన చిత్తగింపు అని ఆ దుష్యంతునకు శకుంతల ఇట్లా అయింది. అక్కడ స్నేహితులు కానీ ఇంత ఇదే చెప్తాను అనమాట. మా తండ్రి కణమాషి తెలుసుకుని కణుడు శకుంతని ఆ వృత్తాంతాన్ని ఎప్పుడూ స్వయంగా చెప్పడం విశేషం. మూతో చెప్పినప్పుడు ఆమె కూడా వినట్టు చెప్పడం ఔచిత్యం. ఇప్పుడు శకుంతల వృత్తాంతాన్ని తానే చెప్పుకున్నట్లుగా కాకుండా కణుడు మునికి చెప్పినట్లుగా చెప్పడం పరమౌచిత్యం. ఈ పద్ధతి వలన శకుంతల జన్మ వృత్తాంతాన్ని ప్రామాణికతను కలుగుతుంది. కణమహర్షి పాత రంగం మీద లేని లోపం తీర్చుంది. ఇది నన్నయ్య యొక్క ప్రసన్న కథా ఇది. ఇలాంటి ప్రతి దాంట్లో రాశారు. అక్కడ కూడా ప్రతి పుస్తకంలో కూడా చక్కని రాశారు. వెళ్ళినప్పుడు నలపాక్షి దగ్గర చెప్పుకుందాం అవన్నీ కూడా. అదే ఈ విధంగా ఒక గురించి చెప్తున్నాడు. అంకే అలాంటి వాడు చెప్తున్నారు చూడండి. అనకుడు రాజర్షి అయి తపశ్శక్తి అయి బ్రహ్మర్షి భావంబు బడసి మునీశ్వరుడు విశ్వామిత్రుడు అతి ఘోర తపము చేయుచునున్న తత్తపమునకు ఎంత వెరచి దేవేశ్వరుడు అప్సరోగణములలో నా అగ్రగణ్యయైన దాని మేనకను ధవళాక్షి పిలిచి విశ్వామిత్రుడు పాలిక జనితరీయ ఘోరతము చెరచి కోమలి నాదైన దేవరాజ్య మహిమ తివిరి నీవు కావుమనిన అది కడు భయం పడి అమరేశ్వరుని మొక్కి ఇట్టులనియే. మేనక దేవేంద్రుడు చెప్పడం, ఆ సభలో ఉంటాము, ఆడు భయపడటము, అవన్నీ విశ్వామిత్రుడు తపస్భంగం చేయమన్నట్టు ఇన్ని కూడా ఈ పద్యంలో కనిపిస్తున్నాయి అన్నమాట. అది మిక్కిలి భయపడి దేవేంద్ర అప్సరగణాలతో మేనకను పిలిపించాడు. రక్షించమని దేవేంద్రుడు మొక్కి విధంగా అంటాను. వనజ సామాన్యుల విశ్వామిత్రుడు వనజ భవ ప్రభావుడగువాని వశిష్ఠు అపత్యశోక అన్వనన్ విధిలోన ముంచిన అవాసత్వుడు నిన్ను దొట్టి అనిమిషులెల్లవానికి భయం పడుచుందురు అట్టి ఉగ్ర కోపను కడగిప్పుడు ఏగుమని పాడి ఇప్పని నన్ను చంపగన్. సామాన్యుడా, వీడంటే విశ్వామిత్రుడంటే బ్రహ్మమహిమ వంటి మహిమ కల వశిష్ఠుడిని సైతము పుత్రశోకంలో ముంచేశాడు కదా. అందుకే కాళహస్తుడు శివలింగాన్ని స్థాపించాడు కదా, ప్రతిష్ఠించాడు కదా. అలాంటి వాడిని ముంచేవాడు ఆ అనివార్య తేజస్సు విశ్వామిత్రుడు గొప్పవాడు. వాడి తేజస్సును కూడా నివారణ అవస్థితి సరిపోదు. నువ్వు వెళ్ళి అక్కడికి దేవతంతో ఆ మహర్షి అంటే భయపడుతుంటాగా, నువ్వు అక్కడికి భయంకరమైనటువంటి కోప స్వభావం దగ్గరికి వెళ్ళి ఈ పని ఇప్పుడు నేను పొమ్మని చెప్పడం న్యాయం కాదు అన్నాడు. ఇందులో రూపకారంగా వశిష్ఠ మహర్షిని బ్రహ్మమహత్వం వంటి మహత్వం కలవాడని చెప్పడం, విశ్వామిత్రుడు ఉగ్రరూపాన్ని రుద్రుని వంటి కోపం కలవాడనడం విశేషం. 9 పుత్రులు చనిపోవడం వలన పుత్రశోకం సముద్రం పడిన రూపకం ఇది చేయటం వలన రూపకం ఉన్నమాట రూపం అనే సాధం. బ్రహ్మనే సముద్రంలో ముంచగలిగిన వాడికి దేవతలు ఒక లెక్క అన్నాడు అనే వ్యంగ్యాలు అనేటువంటి వ్యంగ్యం. భయపడుతుంటే కోమలికి ఆ పని అసాధ్యమే కూడా సాధ్యం చేసుకోమని చెప్పాడు. అమ్ముని అల్గి చూడు ఆ క్షణమ మాత్రన గోతధారుని ద్రమ్ములు దక్కగా అంబుదిలింకు 3 లోకమ్ములు తిరుగు గాట్పు చెలింపగనోడు ఉగ్రతపం వమ్మినట్టి కోప పరుషాలికి భామలు నోవని ఓడలే. అలా సిగ్గుని వెళ్తే అప్పుడు తట్లు కదా, మేమందరం చూడటానికి భయం కదా, మా అందరికీ ఎలా పెడతాం ఏంటి అని మనం చెప్తూ
ఆ విశ్వామిని కోపం చూస్తేనే భయం వేస్తుంది కదా. కులగోతాలను భద్రైపోతాయి, ఇసుక మాత్రమే మిగిలేటట్టుగా సముద్రాన్ని పూర్తిగా ఇంకిపోతాయి, మూడులోక గిరిరాజ చక్రాలు తిరిగిపోతాయి, గాలి కూడా భయపడుతుంది. ఉగ్ర స్వభావం తెలిసిన కోపంతో సమయ భావములు ఎలా సిద్ధపడతారు అని చెప్తాను. కులపర్వతాలు కూడా చెప్పడం ఇక్కడ వచ్చిందిగా కులపర్వతం చెప్పుకున్నాం. మహేంద్రం, సఖ్యము, మలయము, సఖ్యము, శుద్ధిమంతము, గంధమాదము, వింధ్యము, పారియాత్రము, సప్త సముద్రాలు, లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురాప సముద్రము, సరిసముద్రకము, దరి సముద్రము, క్షయ సముద్రము, జల సముద్రం అని ఈ విశేషాలు వచ్చినప్పుడు కూడా వచ్చాక చెప్పుకున్నాను. నేను చెప్పావు కాబట్టి మీరు చెప్పినట్టుగా నేను చెప్పినట్లుగా నా శక్తితో నేను ప్రయత్నిస్తాను. ముని యొక్క శ్రేష్ఠ మనస్సును తిన్నగా మనసుని స్వాధీనం చేస్తా అని చెప్పి వెళ్ళింది. చల్లగా ఆవిడకి సాయం ఎవరు వచ్చారు? చల్లగాలే వచ్చింది, ఇంకెవరు పిల్లగాలు వచ్చింది. హిమత్ పర్వతంలో చేసి తపస్సు చేసుకుంటూ విశ్రామి తపముందు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ చల్లని వీపు మలయాళ మేనక కొప్పులో పూల వాసన చేత ఆ మైపర్వతంలో సుగంధ ద్రవ్యం చేత ఎక్కువగా వాసన వస్తున్నటువంటి మునిశ్రేష్ఠుని విశ్వామిత్రుని మేనిపై విడవకుండా వేసింది పువ్వులు. సరే ఎంత బాగుందో. ఆ వేసిన వెంటనే ఏమైంది, ఒక్కసారి అలా వేయంగానే ఎప్పుడైతే దేవకాంత మేనకపోతే పూలాలంకారం ఎల్లవా వేసిందో ఆ పని చూద్దాం. అనిమిషకాంత ఇన్నవలత అంత విభూషణ లీల నల్ల నల్లన వనకేళిలాలస విలాస గతించముదించి ముందటన్ గనియే మహాముని ప్రవరు కౌశిక చిత్తభేది సంజనన మహాతపశ్చరణ సంయుత చిత్త నిరస్త చిత్రజన్. ఎలాంటి వాట? దేవకాంత, ఇవేమో దేవకాంత మంచి పూల అలంకారాలతోటి వేషం వేసుకొచ్చింది. కోరికలతో కులుకుతో నడుస్తూ వచ్చింది. తమ మహామునిలో శ్రేష్ఠుడు ఇంద్రుడిని మనసులో కూడా భయం పెట్టి తపస్సు చేస్తున్నట్టు నియమితమైనటువంటి మనసు కల మన్మథ భావాన్ని జయించిన వాడైన విశ్వామిత్రుని చూసింది. ఒక్కసారి చూసి రెప్పపాటి విశ్వామిత్రుని చూడటం వల్ల మేనకు అనిమిషత్వం సాధకమైందని చమత్కారం. లాసు కళ్ళాపం చూసింది. న్యాయంగా మేనకలు కళ్ళు ఆపరు, కానీ వీళ్ళు ఆపేసింది. అని చక్కగా బాగుంది. కౌశిద్దాం విశ్వామిత్ర పరంగా రాయటం కూడా ఇంద్రపరంగా చాలా కౌశి విశ్వామిత్ర ఇంద్రుడి దాని శ్రేష్ఠ బాగుంది. అలా ఆ మేనక విశ్వామిత్ర నమస్కరించింది. ప్రీతితో పువ్వులు కోసే నెపంతో చెరికత్తెలతో కలిసి తాను కూడా ఉంది. చూసిన తర్వాత కొన్న బిందు ఈ విధంగా ఒక్కసారి అలసట వచ్చినట్టుగా ఒక్కసారి ముందుకు వెళ్ళంగానే అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ఒక్కసారి అలసట ఎప్పగా తరుణి అమ్ముని వల్లభుమ్రోలనున్న సమ్మిళిత సుగంధ బంధు సమీర వశంబున తూలి బాలపై పైవలి వెడలన్ బయలుపడి వల్ద కుచెంబులు కక్షయుగ్మమున్ లలిత కృశోదరంబు తరళ త్రివళీయుత రోమారాజి. ఆ రంగం ఒకసారి మేనక అసభావంతో ఉన్నట్లుగా ఆ ఋషిశ్రేష్ఠుడి ముందట ఉన్నప్పుడు మంచి వాసనతో కూడిన గాలి వలె కోమలిపేట ఒరిగి తొలగింది. అప్పుడు ఆమె పెద్దవైన వక్షోజాలు కోమలి ఉన్న సన్నని నడుము చూసి 3 మడతలు నూగాలు బయటపడ్డాయి. అప్పుడు సౌందర్యం అనే పద్యం మాధుర్యం అనేటువంటి పద్యంలో మాధుర్యం అనే శబ్దగుణం పోషించిన అన్నయ్య ఔచిత్యాన్ని పాటించాడు. ఆమె బయట తొలగిన దాన్ని వర్ణించిన సమాసము మిగిలిన వానికంటే కూడా పొడుగ్గా ఉండటం వలన సమానమని శిల్ప సౌందర్యాన్ని బయట నగినప్పుడు స్త్రీలో కనబడే మమతావస్థను మాత్రమే వర్ణించడం రసాభావ స్ఫూర్తికి ఉద్దీపనకు అంతఃస్థానమని అనునాసికలు విందుపూర్వక కవర్ణనాలు వాడి మేనక సౌందర్య మాధుర్య అక్షరమిత అన్నయ్య చక్కగా వర్ణించాడు. అందులా ముందు వెళ్ళంగా విశ్వామిత్రుడు తన దృష్టి పడతగిన మేనక మీద సౌందర్యంతో చిక్కుకోవడం వల్ల మన్మధుడు వేసిన బాణపై నిక్కుటంగా నాటగా నిగ్రహాన్ని కోల్పే వలుపు తాపంతో మేనక పూనుకున్నాడు. అందు తన దృష్టి నాటుడు కందత్వ విశాత సాయకంబుల పెలుసన్ దెందముగాడిన ధృతిశడి కంది ముని ఇంద్రుడు తాని గవయంది వీరెన్. ఈ విధంగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ మేనక విశ్వామిత్ర కోరికను తగినట్లుగా మన్మథక్రియతో భోగించగా ఇద్దరికి ఈ కన్య పుట్టింది. మేనక ఈ బిడ్డను మాలిని ఇసుక దీనిపై పడిపెట్టి ఉంచి తాను దేవాలయానికి వెళ్ళిపోయి ఈ విధంగా తపం వెళ్ళాడు. ఈ విధంగా ముని ప్రభావంతో
నేను పుట్టా అని చెప్పి మూలభారత శకుంతల శిశువుగా ఉన్నప్పుడు పశువులు తాము రక్షించినట్లు ఉండగా నన్నయ్య ఆ రక్షణ ముని ప్రభావం కలిగిన దాన్ని అమూలకమైన చేతులు చూపించాడు. దాని మునిమయ ప్రకటించే కల్పన సందర్భం మూల భారతంలో అన్నమాట. శిశువుగా ఉన్నప్పుడే వచ్చిందని. ఇంకా ఇక్కడ ఎలా పిందో ఆపాను. చెలగిలి అలా ఉన్న తర్వాత చిట్టి పాపగా ఉన్న పసిగందు పైకి లేవటానికి చేతకాక ఏడుస్తూ ఉంటే అరుపు విని రాష్ట్రులు మృగాలు అనేక తినాలనే కోరికతోటి నోట ఖర్చును పోకుండా పశువుల గుంపులు తమ రెక్కలతో ఆ బిడ్డను రక్షించుకుంటూ గుమ్ముకూడే. రక్షించుకొని అనే ఆత్మనే పదార్థం క్రియ పశువుల ఆ బాలపై ప్రదర్శించిన వాత్సల్యాకుశయాన్ని నన్నే సూచించాడు. అంత ఏం చేశాడు ఆ సమయంలో మేము ఆ శిష్యగణాలతో సమితులు పువ్వులు పండ్లు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళాము. చెప్తున్నాను శిష్యులకి చెప్పడం శిష్యులకి కన్నుమూసి తన శిష్యులతో వెళ్ళా అని చెప్తున్నాడు. పూలు తెచ్చి వెళ్ళినప్పుడు మాలిన తీరంలో ఒక ఇసుక తిన్న మీద పండే రక్షించబడుతున్న పశువులు చేయమని ఈ అమ్మాయి మిక్కిలి కాంతితో ప్రకాశించు నేలకు దిగి వచ్చిన కొత్త చంద్రరేఖ వలె ఉండగా ఎత్తుకొని వచ్చాం. శకుంతలచే రక్షించబడి శకుంతల కాబట్టి పేరు పెట్టాం అని గాఢంతో పెంచాం అని కణ్వ మహర్షి తాను జరిగిన కథ మునులకు చెప్పాడు. ఆ చెప్పిందని శకుంతల ఇప్పుడు మహారాజు చెప్తోంది. స్త్రీలకు తండ్రుగా కన్నవాడికి అన్నం పెట్టిన వాడిని భయం నుండి రక్షించేవాడిని మొత్తం వరుసగా ముగ్గురులని చెప్తారు. ఓ పుణ్యాత్ముడైన మహర్షి, పురుషులకు ఈ ముగ్గురే కాక ఉపనయనం చేసిన వాడిని వేదాధిపమాన్ని కలిసి మొత్తం 5 గురువులను ఎల్లప్పుడూ తండ్రులు పోషిస్తారు. అప్పని చెప్తాం. తనర జనకుండు అన్నప్రదాతయును భయత్రాతయును అనగా నింతులకు నువ్వులు ఒరిగిన గురువులు వీరులు అనక ఉపనేత మరియు నిరంతరాధ్యాపకుండు అనగా పురుషునికి ఏ గురువు అనయం గురువులు అని పద్యం చెప్తాను. అంటే అర్థం ఏంటి? స్త్రీలకు తండ్రిగా కన్నవారిని అన్నం పెట్టిన వారిని రక్షించేవారిని మొత్తం చెప్తారు. ఇది ముగ్గురే కాకుండా చెప్తోంది. ఇది మూలంలో విశేషం ఏంటి? శరీరకృతు ప్రాణదాత యస్య చాన్నాంతి భుజంతే అన్నాన్ని భుజంతే క్రమేణేక త్రయీ అపి ఉక్తా పితరో ధర్మదర్శిని అని స్త్రీలకు గురువులు ముగ్గురే అని చెప్పబడింది. నన్నయ్య పురుషులకు 5 గురువులను విశేషించాడు. మధురాకుల చరణంలో సూర్యగణము 3 ఇంద్రగణాలను చక్కగా 4 చక్కగా మధురాకులు చాలా బాగా రాస్తాడు. ఇలా ఉన్న ప్రసిద్ధమైన ఆ శాస్త్ర పరిమాణం చేత శకుంతల భయత్రాతలను కావడం చేత గురువులము ఈమె మా చే పెంచబడి ఉండడం చేత మాకు మనసుకు నచ్చినటువంటి మనసుని కూతురు అని కణహ మహర్షి ఆ మునులకు చెప్పిన విధం అంతా కూడా శకుంతల చెప్పగా దుష్యంతుడు విధంగా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? 10 నిమిషాలు ఆపాను. ఇది మునినాథ కన్య ఎంత నిస్పృహ వృత్తినున్న నా హృదయము రాజపుత్రి అని ఈ కమలాక్షి నిజాత్య సంపద నిరించిన మదన బాణ పరంపరకిప్పుడుండ నానాస్పదమై సంచలించాడు జాతవు వికంపిత పంకజాకృతి. శకుంతల మునికని ఏమో అని చాలా భయపడ్డాను. ఈమె రాజపుత్రిని తన వంశాన్ని మన్మథ బాణ పరంపరమైన గౌరవం కలిగిస్తుంది తెలవడం వలన మన్మథ బాణ వశమయ్యి 9 వాసనలు వాడి చేత 9 చేత కంపించబడిన పద్మకాలు చెంచించి తనలో ఇలా అనుకున్నాడు. ఈ పద్యంలో కూడా 2 నన్నయ్య కథను 2 వన్నెలు దుష్యంతుడు ఉత్తమ చిత్తవృత్తి కూడా ఉదాహరణలు. కాయిద అభిజ్ఞాశాకుంతల బహృదయ సాభిలాషం సంప్రతి సందేహ నిర్ణయో జాత ఇత్యాది వాక్యాలు కథా సంవిధాన కల్పనలో నన్నయ్యకు తోడ్పడ్డాయి. కానీ నన్నయ్యకు చాలా తోడ్పడి ఉంటాయి. నన్నయ్య దీనికి స్వతహం సందేహపడి వస్తు ఇది కూడా అంతే చక్కగా కూడా ధ్వనింపజేస్తాను. నన్నయ్యని చాలా ఇది చేశాడు. దశవిధ మన్మథావస్థలో 3 సంకల్పం ఇందులో సృజింపబడుతుంది. పై 2 పద్యాలు సంభవమాలే కానీ ఇందులో ఉత్తైక్యం కూడా పాటించబడింది. 2 పద్య ఎత్తుగడలు సమానమే. ఇటువంటి ఉత్తిగమ్య ఛందశిల్ప సమృద్ధులు ఇవి కూడా వస్తుల స్వభావాలు కూడా ధ్వనింపజేస్తాయి. ఈ విధంగా అనేక దృశ్యంతో కవి ఇదే విషయాన్ని 2 పద్యాలు అనేక స్థాయిలో పోషించడం రతిభావాన్ని ఏర్పడిన శంకర్ని రతీభావ దీప్తిని అడ్డంకి తగిన రసస్థితిని చేరే వికాసం ఏర్పడింది. దీన్నే కవి సమ్రాటు ఈ పదద్వయ సన్నివేశ ప్రాశస్త్యాన్ని చెప్పాడు. 2 స్వగతములను సదృశతమములైన చంపకములందే నిబంధింపబడినవి. మొదటి దాని ఎందు తిరిగిపోవచ్చిన దృశ్యంతో నిరతి 2వ దాని ఎందు అతుకుని కొనసాగింది. శకున దృశ్యంలో ప్రణయ కలాపమును అడ్డుగా దొచ్చుకొచ్చిన మేనకా విశ్రాంత శృంగార వృత్తాంతము
ఉభయ కులములందు కూడా నిలిచి 2 పద్యముల అవాంతర కాలంతో చక్కగా ప్రయోజనములు కూడా 2 మహాస్తంభం వలె ఉన్నవి అని సాధన చేత సాధింపని సుధాకల్పము అని నన్ను అన్నారన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి పద్దు కూడా కలయిక. ఈ విధంగా తాను అనుకుంటుండే మన్మథబాణ ఒత్తిడి చేసి శకుంతలపై వలభగం చూసి దుష్యంతుడు చెప్పాడు. అని చెప్పాడు, నీ అందమైన రూపము, నీ గొప్పతనము ఇవన్నీ కూడా నా చీరలు కట్టడం ఉచితం కాదు. మేని అందమైన కాంతి వాడిపోతుంది. నిర్మలా గుణమే కానీ నీ మణులు పొందిన గృహాల్లో ఉండదగిందా నువ్వు, కనుక ఆశ్రమం ఉచితం కాదని తమ అనుగుణంగా ఆమె ఆశ్రమ అనుకూలం కానీ ప్రబోధించాడు. ఇది అదే ఆ విషయం చెప్పినాడు. ఈ మునిపల్ల ఇండుటిది ఏలకరం వనురాగం ఒప్పగా భామిని నాకు భార్యవై భాసలీల శేషరాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలగనందుము అనిందేందు పాదామల తుంగ హర్మ్యముల హారిరమ్యమయ కుట్టిమంబులన్. నువ్వు ఎందుకు ఇలా ఉంటావు, ఈ విధంగా ఉంటావని మిక్కిలి అందమంతా పోతున్న భార్యవు ప్రకాశించే పవనాలతోటి అపారమైన రాజసంపదలతోటి కలిగే సుఖాలను మత్సలేని చంద్ర కిరణాల వలె తెల్లగా ఉండే ఎత్తైన మెడల్లో అందమైన బంగారు కట్టగాల మీద మేలుగా అనుభవించమని చెప్పాడు. ఈ చిన్న చిన్న పదాలతో మొదలైన సమాసంతో ముగిస్తున్నాయి సాగిన కథ. ఎప్పటి దైవం పెండ్లైన తర్వాత క్రమంగా పొంది ఉన్న స్థితి స్పందించిన దృశ్యంతో పెరిగిన భర్త కూడా నన్నయ్య స్ఫురింపజేశాడు. అవి తర్వాత భాగాన్ని తర్వాత చూద్దాం. ఇది